వెల్కమ్ బ్యాక్ టు ఏకేసినీ సిక్సెస్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే మెకానిక్ రాకీ, స్టారింగ్ విశ్వక్ సేన్, శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రవితేజ ముల్లపూడి. సో ఈ సినిమా గురించి వన్ వర్డ్లో నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఓకే, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కనుక మీరు మొత్తం భరించగలిగే ఓపిక మీకుంటే సెకండ్ హాఫ్లో మిమ్మల్ని మూవీ సాటిస్ఫై చేస్తుంది. బికాజ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మీకు ఎలా ఉంటుందంటే ఇంకా ర్యాండమ్ సినిమా లాగంటే ఫిల్లర్ సీన్స్ ఏ పడితే అయ్యి, క్రింజ్ లవ్ ట్రాక్, కామెడీ ట్రై చేసి అసలు వర్కౌట్ కానీ కామెడీ. ఫస్ట్ హాఫ్ మీరు బేర్ చేయాలి ఇంటర్వెల్ దాకా. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది, బట్ అక్కడ దాకా మీరు కొంచెం ఓపిక పట్టి సినిమాని భరించాలి. అండ్ సెకండ్ హాఫ్లో మంచి ట్విస్ట్ వస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. అండ్ అగైన్ క్లైమాక్స్ కూడా సోగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే మూవీని సాటిస్ఫై చేస్తుంది. విశ్వక్ సేన్ గారు ప్రమోషన్లో చెప్పారు, ఫస్ట్ హాఫ్ మీకు అయితే ఒక రొటీన్ సినిమా చూస్తూ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మీకు థ్రిల్ అవుతా డెప్త్ ఉంటుందని చెప్పారు. సో సెకండ్ హాఫ్ అయితే కంటెంట్ పరంగా సినిమా ఓకే, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు అన్బేరబుల్ అండి. మీరు ఇంకా ర్యాండమ్ సినిమా, ఇంకా మన వచ్చిన విశ్వం సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనుకోండి. అంటే ఆ స్టోరీ అని కాదు, సీన్స్ అలాగే ఉంటాయి, ఏ పడితే వస్తుంటాయి, ఏ పడితే ఫిల్లర్ సీన్స్, ఆ సీన్స్ ఈ సీన్స్ అన్నీ వేసి కొట్టేస్తుంటారు. కానీ సినిమాలో నచ్చింది ఏంటంటే ఏ క్యారెక్టర్ని అనవసరంగా పెట్టలేదు. ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రతి తెలుస్తుంది మనకి. సో సింపుల్ చెప్పాలంటే ఇదండి. ఫస్ట్ హాఫ్ మీరు భరించగలిగితే సెకండ్ హాఫ్ మీరు సినిమాని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ప్లసెస్ మైనస్ మాట్లాడుకోవాలంటే ఇదేంటి చెప్పా, సింపుల్. డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్లో ఎంతో కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. బికాజ్ సెకండ్ హాఫ్లో మంచి పాయింట్ కంటెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా ఫిల్లర్ సీన్స్తో నింపేసి గడిపేయాలని చూసారో నాకు అర్థం కాలేదు. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ మచ్ బెటర్ ఫిలిం. అండ్ జేక్స్ బిజాయ్ నుంచి మీరు సరిపోదా సినిమా రేంజ్లో ఊహించుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, సాంగ్స్ ఏ పెద్ద వర్కౌట్ కాలేదు. ఇంకా కట్ చేస్తే పాట, కట్ చేస్తే అలాంటివి వస్తుంటాయి. సో కొంచెం బీపీ వస్తుంది ఫస్ట్ హాఫ్లో, బట్ ఓకే. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే ఇంతే అండి. సింపుల్ చెప్తా ఉంటే సింపుల్గా తేల్చేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు. కొంచెం ఫస్ట్ హాఫ్ పడితే సెకండ్ హాఫ్లో మంచి సాటిస్ఫై చేస్తుంది. ఒకసారి చూడొచ్చు, యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. బాగానే ఉంది, పర్లేదు. సో ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ మా క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇట్ వాస్ జస్ట్ 3D, మంచి బౌండరీ వెళ్ళే స్కోప్ ఉన్న సినిమానే. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ వల్ల ఓ మాదిరిగా పర్లేదు అనిపించింది. సో వీకెండ్కి మీరు చూడొచ్చు అంటే ఎస్, డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు, డౌటే లేదు. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ మెకానిక్ రాకీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు కనుక వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు అనిపించిందని మాకు కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ ఏకేసినీ సిక్సెస్ అండ్ బై.